మీరు ఆడిన టైంలోనే మీకు ఒక 2 సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఆఫర్ వచ్చినాయి. వన్ ఫ్రమ్ ఇండియన్ పోస్ట్ అండ్ వన్ ఫ్రమ్ రైల్వేస్. ఇవి 2 కూడా మీరు వదిలేసుకున్నారు. ఎందుకనేసి అంటే యాక్చువల్లీ స్పోర్ట్స్ ఆడే ఒక 50% లేదా 70% ఆఫ్ ద ప్లేయర్స్ అందరూ కూడా స్పోర్ట్స్ ఆడితే మనకి గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి, చాలరా సెట్ అయిపోతాం అన్న కాన్సెప్ట్లో ఉంటారు. సో మీకు కూడా సేమ్ అలానే 2 సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఆఫర్ వచ్చినప్పుడు మీరు దాన్ని రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటి? యాక్చువల్గా ఏంటంటే ఈ స్పోర్ట్స్ కోటాలోనే ప్రతిరోజు గూగుల్లో సెర్చ్ చేసేవాళ్ళం. స్పోర్ట్స్ కోటా జాబ్స్ 2024, 2014, 2015 ఇట్లా సెర్చ్ చేసుకోవడం అయిపోయింది లైఫ్ అంతా, ప్రాక్టీస్ చేయడం. యాక్చువల్గా స్పోర్ట్స్ కోటా ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఎడ్యుకేషన్. 1-2 పోస్టులు ఉంటాయి, దానికి అందరూ వస్తారు, ట్రయల్స్ ఇవ్వాలి, ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి జాబ్ వస్తుంది. సో అస్సాంలో నాకు పోస్టల్ డిపార్ట్మెంట్లో నేను టాప్ 2 సెలెక్ట్ అయ్యాను. సో 2 పోస్టులే ఉన్నాయి. సో అది కాల్ లెటర్ వచ్చిన తర్వాత మమ్మీ ఏమన్నారంటే, అంత లాంగ్ వెళ్ళి నువ్వేం చేస్తావు ఎక్సెట్రా ఎక్సెట్రా అని. నేను కూడా ఆలోచించి ఇది నా కెరియరా అని మళ్ళీ ఒక బ్యాక్ స్టెప్ చేసి చూసుకునేటప్పటికి నాకు కోచింగ్ అనేది ఇంపార్టెంట్ అయ్యింది. సేమ్ టైం జబల్పూర్లో కూడా రైల్వే క్లాస్ 4 వచ్చింది. క్లాస్ 4 ఇంకా అదే లాస్ట్ ఇయర్. ఇండియన్ గవర్నమెంట్ అనేది క్లాస్ 4ని రిమూవ్ చేసేసింది 2015 తర్వాత. సో ఇంకా కోచింగ్లోకి నాకు ఇంట్రెస్ట్ ఉండి రావాల్సి వచ్చింది.